హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. ఈరోజు మనం పంచతంత్రంలోని ఒక కథ చెప్పుకుందాం. కళ్యాణ కటకం అనే పట్టణంలో భైరవుడనే వేటగాడున్నాడు. వాడొకరోజు విల్లంబులు ఉచ్చులు భుజాన వేసుకుని అడవికి వెళ్ళాడు. ఒక చెట్టు చాటున దాక్కుని ఉన్నాడు. ఎందుకని? వేటాడడానికి. కొద్దిసేపటికి బలిసిన ఒక లేడీ, అంటే బాగా స్టౌట్గా మంచి కండ పట్టిన ఒక లేడీ ఆ దారిని వచ్చింది. అంటే డీర్ అన్నమాట. భైరవుడు ఏం చేశాడు? గురి చూసి బాణంతో కొట్టాడు. అది పాపం గిల్లగిల్ల తన్నుకుని చచ్చిపోయింది. దాన్ని భుజానేసుకుని వెళ్తున్నాడు ఇంటికి. ఇంతలో ఒక అడవి పంది ఎదురైంది. వెంటనే ఇతనేం చేశాడు? ఆహా, ఈరోజు నా టైం చాలా బాగుంది, ఒకదానికోసం వస్తే రెండు దొరికాయని లేడీని కింద పడేసి పంది మీద బాణం వేశాడు. పంది వెంటనే చచ్చిపోలేదు. దానికి చాలా కోపం వచ్చింది. బాణం తగిలింది కానీ చచ్చిపోలేదు. చాలా కోపం వచ్చి ఏం చేసింది? వేటగాడిని గట్టిగా కుమ్మి బాగా పొడిచి చంపేసింది. వేటగాడు కాస్త చచ్చిపోయాడు. ఈ పందికి కూడా బాణం తగిలింది కదా, వెంటనే చచ్చిపోలేదు. కానీ బాణం తగిలి అదే దెబ్బతో వేటగాడితో ఫైట్ చేసింది కదా, అది కూడా చచ్చిపోయింది. ఈ రెండిటికి, అంటే వేటగాడికి పందికి, వీళ్ళిద్దరికీ జరిగిన పోట్లాటలో వీళ్ళ కాళ్ల కింద పడి ఒక పాము కూడా చచ్చిపోయింది. ఇదే టైంలో ఒక నక్క అక్కడికి వచ్చింది. దీర్ఘారావము ఆ నక్క పేరు. పంచతంత్రం కథలో అన్ని జంతువులకి ఒక పేరు ఇచ్చారు. మీకు ఒక్కొక్క పేరుకి అది సింబాలిక్ లాగా అనమాట. చిన్నపిల్లలు అప్పుడే అర్థం కాదు, కానీ ఎప్పుడైనా బుక్స్ మీరు కూడా చదవండి. ప్రస్తుతానికి వినండి. చచ్చిపడి ఉన్న లేడి, వేటగాడు, పంది, పాము ఇన్ని చూసి ఆహా, నా అదృష్టం ఎంత బాగుంది, పుష్కళంగా ఆహారం దొరికిందని సంతోషపడింది. కనీసం శుభ్రంగా ఒక 15-20 రోజులు ఈ ఆహారంతో గడిపేయచ్చు అనుకుని సంతోషపడి ఫస్ట్ వీటిల్లో ఒక దానిని తినకుండా దానికి ఆశ ఎక్కువైపోయిందనమాట. బాణాన్ని సంధించే విల్లుకి ఇది వరకు నరాలు బిగించి కట్టేవాళ్ళు. ఏం చేసింది? ముంద ఈ నరం తిందాంలే, తర్వాత అవి తిందాం, చచ్చే ఉన్నాయిగా, అవి ఎక్కడికి పోతాయని ఆ వింటి నారి, అంటే ఆ తాడు లాంటిది నరాన్ని కొరికింది. ఏమైంది? అది టక్కని విరిగి ఆ విల్లు వంచి కడతారు కదా, అంటే ఒక రకమైన టెన్షన్తో ఉంటుందన్నమాట. మీరు చూడండి, రబ్బర్ బ్యాండ్ సాగదీసి వదిలేస్తే దెబ్బ తగులుతుందా, అలా అది అంత షార్ప్ ఎడ్జి విరిగిపోయి తగిలేసరికి నక్క కూడా చచ్చిపోయింది. దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఏదైనా దొరికితే దాంతో తృప్తి పడాలి. ఈ కథ ఒక తాబేలు చెప్పిందనమాట. ఏమని? ఇలా అత్యాశ పడితే ఇలాగే జరుగుతుంది, మనం దేనికి దురాశ పడకూడదు, దొరికిన దాంతో తృప్తిగా ఉండాలి, అంతే తప్ప అన్నీ నాకే కావాలి అనుకుంటే ఇలాగే ఉంటుంది అని తాబేలు చెప్పింది. పిల్లలు, ఇది తాబేలు చెప్పడం లేకపోతే ఇంకో జంతువుకి చెప్పడం కాదు, మనం కూడా లైఫ్లో అంతే. తృప్తి అనేది ఉండాలి. చదువులో తృప్తి పడిపోవడం కాదు, టెంప్టేషన్స్ లేకుండా తృప్తి పడడం. సరేనా? తప్పకుండా ఇవన్నీ అలవాటు చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, విజిట్ లైఫ్ విత్ సింఫనీ ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ.